బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్కు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో మహాకుంభమేళాలో రద్దీ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం 350 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. మాఘ పూర్ణిమ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా కుంభమేళా అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తం నో వెహికల్ జోన్గా ఉంటుందని వెల్లడించారు. శని ఆదివారాల్లో తరలివచ్చిన లక్షల మంది కుంభమేళా యాత్రికులు ఏకంగా 24 గంటలకు పైగా రోడ్డుపై వాహనాల్లోనే ఉండిపోవలసి వచ్చింది. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలో సుమారు 350 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా రికార్డు సృష్టించింది. మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్రాజ్కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మహాకుంభమేళా సందర్భంగా కల్పవాస దీక్ష చేపట్టిన 10 లక్షల మంది భక్తులు బుధవారం మాఘ పూర్ణిమ రోజు దీక్ష విరమించి తిరుగుముఖం పట్టనున్నారు. మహాకుంభమేళా సందర్భంగా 30 రోజుల పాటు త్రివేణి సంగమ ప్రాంతంలోనే ఉండిపోయి ఆరాధనలో గడిపే వారిని కల్పవాస్గా పిలుస్తారు. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.